సార్ నువ్వే కావాలి రిలీజ్ తర్వాత సార్ నేను మాట్లాడేది పెద్ద పెద్ద స్టార్లకు కూడా అచీవ్ చేయలేని సక్సెస్ అది. అంటే 100 డేస్ సెంటర్స్ కానీ 175 సెంటర్స్ కానీ 200 డేస్ సెంటర్స్ కానీ నువ్వే కావాలి సినిమాకి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కేంద్రాలు. సో అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంత చిన్న ఏజ్లో తరుణ్ ఎలా తీసుకున్నాడు ఆ సక్సెస్ని? తరుణ్ తర్వాత కూడా తను మంచి సినిమాలు చేశాడు కదండి. నువ్వు మన వీళ్ళ సినిమా చేశాడు కదా, సురేష్ వాళ్ళదే ఒక సినిమా చేశాడు. ఐ థింక్ డిడ్ రీజనబుల్ వెల్. తర్వాత బహుశా స్క్రిప్ట్ సెలక్షన్లో పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకనే తన గ్రోత్ ఇంకా పైకి వెళ్ళకోకుండా జరిగి ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యువర్ స్క్రిప్ట్ సెలక్షన్. మన చేతుల్లో ఏముండదంట, యూ హ్యావ్ ఎ డెస్టినీ, దట్స్ వేర్ హీ హాజ్ హర్డ్. సార్ ఎంత కాదనుకున్న తరుణ్ మీరు తీసుకొచ్చిన హీరో, మీ చేతుల మీదుగా వచ్చిన హీరో. యాక్చువల్గా ఆయన ఏ స్థానంలో ఉంటాడు, ఏ రేంజ్కి వెళ్తాడో అందరూ ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వేశారు. బట్ బ్యాడ్ లక్ అది జరగలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసినప్పుడు మాట్లాడతారా తరుణ్ ఇలా అయింది? అంటే 3 సినిమాలు చేసాం ఆల్మోస్ట్. నువ్వే కావాలి, తర్వాత నువ్వే అలా చెప్పను 3 సినిమాలు చేసాం. తర్వాత నేను నా పంతాలు ఫస్ట్ కథ, తర్వాత డైరెక్టర్, తర్వాతే తరుణ్తో చేద్దామని వెతుక్కోవాలి కథ. ఇది కూడా నేను పలానా వాళ్ళతో కథ చేద్దామని ఈ ప్రాసెస్లో రామ్తో సినిమాలు స్టార్ట్ చేశాక 2008 తర్వాత ఇంకా వేరే ఆర్టిస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. దానికి మ్యాచ్ అయ్యే కథల గురించి చూసుకోవడం, ఇద్దరం కలిసి పెద్దన్న గారు ఇది బాగుంటుందని తనంటే కలిసి చేయడం, అంతవరకు జరిగింది. సో తరుణ్ గురించి మీరు పర్టికులర్గా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గరికి అంత డిమాండింగ్ స్క్రిప్ట్ 2008 ముందు రాలా, తనతోనే చేయాలని. 2003లో అనుకుంటా అలా చెప్పిన లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత గౌరీ, ప్రేమంటే ఇంతే, అట్లా 2-3 సినిమాలు చేసాము. ఎప్పుడు కలిసింది లేదు, బయట ఎప్పుడు కలిసింది లేదు. మామూలుగా కలవటానికి హలో అంకుల్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. దట్స్ మన నువ్వే రీ రిలీజ్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక స్టేజ్ మీద. అవును. సో హీ హ్యాస్ ది సేమ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ us, వీ హ్యావ్ ది సేమ్ లవ్ ఫర్ హిమ్. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడు ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే, సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఎంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, ఆ సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వే సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మనకి త్రివిక్రమ్ గారికి. అవునండి. సో మీరు ముందే నమ్మారు, ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, అంతా బాగుంది సార్. రైటర్గా త్రివిక్రమ్కి, డైరెక్టర్గా త్రివిక్రమ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రైటింగ్లో ఆయన అప్పటిదాకా చాలా బలంగా ఉన్న వ్యక్తి, డైరెక్షన్కి వచ్చేదాకా కొత్త. ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నువ్వే అబ్సల్యూట్గా సమస్యలు ఏం లేవండి. ఒక్కటి కొంచెం మెరుగుపడేదేమో క్లైమాక్స్ విషయంగా. అన్ని సినిమాలకి ముందే క్లైమాక్స్ ఆఖరి డైలాగ్ దాకా ఉంటుంది. దీంట్లో కూడా 2-3 క్లైమాక్స్ అనుకున్నాము, దాన్ని పకడ్బందీగా ఇదే చేయబోతున్నాం అనేది అనుకోకుండా చిన్న ఒక 10%, 15% ఎక్కడో ఇది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి ఇబ్బంది నేను గమనించింది, ఏదైతే త్రివిక్రమ్ బలంగా రాశాడో సీన్ని అంతకంటే బలంగా శాస్త్రి గారు పాటకి సంబంధించిన పాట రాశాడు. అంటే ఏమైంది, అంతకుముందు ఆడియన్స్ చూసేసిన దాన్ని మళ్ళీ పాటలో చెప్తున్నాం మనం. దట్ హ్యాస్ బికమ్ లిటిల్ రిపిటేటివ్, దట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. సో అంటే ఆ సినిమా వి మేడ్ దట్ ఫిల్మ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో కమర్షియల్గా ఎంత చేసింది, ఎంత డబ్బులు వచ్చినాయి, దట్ నెవర్ మ్యాటర్డ్. వాళ్ళు నువ్వు నచ్చావు కూడా అంత డబ్బులు తెచ్చింది ఊరిని జస్ట్ ఫర్ మై లైఫ్ టు సెటిల్ డౌన్, అదే రిఫరెన్స్ ఇచ్చానండి. సో నువ్వే కూడా ఇప్పటికీ ఒక మంచి సినిమాగానే గుర్తుండిపోతుంది.
మేబీ దాంతోపాటు రిలీజ్ అయిన ఇడియట్ అనే సినిమా రిలీజ్ అయింది, సార్ మేబీ సిమిలర్ పాయింట్. అది కమర్షియల్గా ఎక్కువ చేసిందండి. ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్ బై పూరి వాజ్ టు మేక్ ఆల్ ది ఆడియన్స్ గో ఫర్ ఇట్, సార్ కింద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా. వెరస్ దీంట్లో టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. అవును, సో ముఖ్యంగా ఫాదరు డాటర్ రిలేషన్ అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇన్ మై ఒపీనియన్ ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సార్ దిస్ ఈజ్ వాట్ వీ చోస్. ది అదర్ డే ఆల్సో వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నువ్వే అంటే అది కూడా ఒక గౌరవం తీసుకొచ్చే, రెస్పెక్ట్ తెచ్చే ఫిల్మే అది. సార్ సో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు త్రివిక్రమ్ కి టోటల్గా చక్కగా అందంగా ఆడతా పాడతానే చేసుకున్నాం మనం. ఎందుకంటే ఆల్రెడీ 2 సూపర్ హిట్ ఫిల్మ్స్తో ట్రావెల్ ఉంది మాది, సార్ ప్లస్ తరుణ్ ఇంట్లో వాడే. సో శ్రేయ కూడా కలిసిపోయింది. చాలా హ్యాపీ జర్నీ అనండి. సార్ నాకు ఈ సినిమా గురించి ఒక డౌట్ ఉంది. ప్లీజ్. కొంతమంది దీన్ని కంప్లైంట్గా కూడా చెప్పున్నారు. సో మీ ముందు పెడుతున్నాను. Yeah. సినిమా క్లైమాక్స్ సార్, ముహూర్తానికి పెళ్లి జరగలేదని చెప్పి ఫాదర్ మారిపోవడం అనేది చాలా కన్విన్సింగ్గా లేదు అని కొంతమంది చెప్పిన మాట. మీరు దీనికి అగ్రీ చేస్తారా? అందుకే నేను మీతో చెప్పింది 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం. అప్పుడు మేము బలంగా ఇది చేద్దామని అక్కడెక్కడో చిన్న ల్యాప్స్ ఉంది. ప్రాబ్లీ దట్ కుడ్ బి సమ్ ఏ ఫ్యాక్టర్ వై ఇట్ డిడ్ నాట్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. సార్ ఏదైనా అదే కదా బలం కావాల్సింది. ఒక అద్భుతమైన పాట ఉంది అక్కడ, అవును, పదే పదే నువ్వే కావాలంటుంది, పదే పదే నా ప్రాణం. ఈ మ్యాజిక్లో అది కొంచెం క్లైమాక్స్ అంత బలంగా లేదు ఉన్నమాట వాస్తవం మీరు అన్నది. ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అది కూడా ఇట్లా సరసనే చేరేది, కొంచెం కింద ఉండేది కాదు అది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు అనుకున్న వేరే క్లైమాక్స్ ఏదైనా చెప్పగలరు? లేదు, నేను అనుకున్న క్లైమాక్స్ ఏదైనా మీరు లేదు ఏదైనా త్రివిక్రమ్ రాసిన క్లైమాక్స్లే. వాటిలో ఏదైనా మీకు గుర్తుందా? నాకు గుర్తులేదు. ఓకే. అండ్ మీ మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తుగా ఉంటాయి సార్, నువ్వే సినిమా మాత్రం ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి ఫస్ట్ డైరెక్షన్ చేసిన మూవీ అవ్వడం వల్ల కానీ, లేదా అది ఎందుకు అర్థం కాదు కానీ, ఏ సినిమాలో లేని ఆ తండ్రి కూతురు బాండింగ్ అనేది హీరో హీరోయిన్ ప్రేమ కంటే వాళ్ళిద్దరి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంట్లో, తండ్రి కూతురుది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం కానీ, ఆ పర్టికులర్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? స్క్రిప్ట్లోనే ఉందండి అదంతా. త్రివిక్రమ్ రాసుకున్నప్పుడే ఇప్పుడు నువ్వే కావాలి అప్పుడు చెప్పిన స్క్రిప్ట్ అందులో తూచా తప్పకుండానే చేసాం. తను ఆ రోజున ఏదైతే చెప్పాడో మైనర్ అడ్జస్ట్మెంట్స్ తప్పితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడం అట్లాంటిది అదే స్క్రిప్ట్ తను సినిమాగా చూపించాడండి అక్కడ. సో ఈ క్లైమాక్స్ విషయంగా మీరు చెప్పినట్టు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే, సో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే 3 ఒకే స్థాయిలో ఉండేది, కొంచెం ఒక్క మెట్టు తక్కువలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోటి గారు మీ దగ్గరికి వచ్చి భాస్కర్తో త్రివిక్రమ్తో నువ్వు 30 సినిమాలన్నా చేసేయచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినాయి, అంత ట్రావెల్ అయిపోయింది, పైగా మీ ఇద్దరి మధ్య, మీ ముగ్గురు మధ్య అంత బాండింగ్ ఏర్పడింది, వాళ్ళిద్దరు మీటర్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి, తర్వాత ఎందుకు మీ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాలేదు? అంటే అండి, త్రివిక్రమ్ వేరే డైరెక్టర్గా ఎదిగాడు, అతడు జల్సా ఇట్లాంటి సినిమాలని చేసుకుంటా. భాస్కర్ కూడా తన పంథాలో తను వెళ్తాడు. నేను 2 సినిమాలు భాస్కర్తో చేశాను. అవును, అది క్లాస్మేట్స్ చేశాను, తర్వాత మసాలా అనే సినిమా వెంకీతో చేశాను. సో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి సరైన ఇది అట్మాస్ఫియర్ రాలా. సార్ నేను ఇంకా ఓపెన్గానే వేరే క్వశ్చన్ సార్, త్రివిక్రమ్ గారితో ఎందుకు మళ్ళీ చేయలేకపోయారు? ఎవరు, నేనా? టు బి ఆనెస్ట్ అండి, త్రివిక్రమ్ మనం చేద్దామని అడిగినప్పుడు మనం చేద్దాం అన్నాడు. బట్ సరైన వాట్ యు కాల్ నాకు రామ్ అండ్ త్రివిక్రమ్తో చేయాలని అనిపించేది ఎక్కువ. సో గత 5 సంవత్సరాలుగా నేను తగ్గించేసుకున్నా సినిమాలు చేసే ప్రాసెస్. ఎందుకంటే ఇవాళ ద్వారంలో ఆఫ్టర్ కరోనా ద వే పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ ఈజ్ విత్ ఎ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. బహుశా అదే పంథాలు ఉన్నట్టయితే ఇప్పుడు చేద్దాం సీను అని అనేవాడేమో. బట్ ఆ మాట అంటాను కూడా నాకు ఆ మైండ్ సెట్ ఇప్పుడు. ఇట్ వుడ్ బి గుడ్ టు డూ ఎ ఫిలిం, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్ నౌ. నాకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, కరెక్టో కాదో మీరు చెప్పండి. మీరు తర్వాత కాలంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు, కానీ త్రివిక్రమ్ బిజీ అవ్వడం వల్ల కుదరలేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజమా అబద్ధం? కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఇట్లాంటిది. అది కాదు, యాక్చువల్గా త్రివిక్రమ్ జల్సా చేయడానికి ముందు ఒక కథ నాకు చెప్పాడు, చాలా బాగా నచ్చింది నాకు సార్. అదే వెంకటేష్ బాబు కూడా చెప్పాడు. కాకపోతే ఆ టైంలో వెంకటేష్ బాబు
ఆడవారి మాటలకి ఒక సినిమా అవును, ఆడబాటు మనకు అద్దాల వేలు. అట్లాంటి సినిమా ఏదో చేస్తా.